గాల్లో తేలిపోయినట్టుంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా ఎనర్జెటిక్‌గా ఉంది. హ్యాపీగా ఉంది. ఇంకేం కావాలి మనకి? హ్యాపీగా ఉంటే అన్నీ అట్రాక్ట్ చేయొచ్చు మనము. అదే. మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఆ అంతే. వాతావరణమే చేంజ్ అయిపోతుంది. హోల్ అదే. సిట్యుయేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ సార్. ఐ యామ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్. యెస్. షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ థాట్. యెస్ శిల్ప. గుడ్ మార్నింగ్. Good morning, madam. I'm sorry. Please హౌ forgive ఆర్ me. యూ? I love you. ఐ I'm లవ్ so యూ టూ. happy. ఐ యామ్ ఆల్సో సూపర్ హ్యాపీ లైక్ యూ. Divine blessing. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. అంతా ఫోర్ హెడ్ లోనే జరుగుతా ఉంది నాకు. మీరు చెప్పేదంతా ఇక్కడే కనిపిస్తుంది నాకు, ఎక్కడ కనిపించలేదు. నా సోల్ అయితే లైట్ గా వైట్ కలర్ లైట్ గా మీ వెంట పరిగెత్తుతా ఉంది. నాకు కూడా ఈ రోజు తీసుకెళ్ళండి. అలాగే అనిపించింది. చాలా ఫుల్ లైట్. వైట్. ఫుల్ వైట్ కలర్. మీరు మాత్రం నన్ను పట్టుకొని పిలుచుకోపోతుంటే ఎంజాయ్ ద డే అన్నట్టుంది ఈరోజు. లవ్ యూ. ఐమ్ దేర్. థ్యాంక్ ఐమ్ యూ దేర్ సో టు హెల్ప్ యూ మచ్. గైస్. అంతే. నేను మిమ్మల్ని ఈరోజు అడగాలనుకున్నాను హగ్ ఇవ్వండి అని, మీరే ఇచ్చేసారు ఈరోజు. చూసారా ఎంత కనెక్ట్ సో అయ్యామో. మీరు ఈరోజు. థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ సో అనుకుంటారు మచ్. శ్రీనివాస్ గారు చెప్తారు, నేను చెప్తాను. చూసారా అవునవును. యు ఆర్ గెటింగ్ ఇట్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ డియర్. ఇక్కడ హిప్ అంతా ఒకే దగ్గరకు వచ్చినట్టు అనిపించింది నాకు ఈరోజు. ఎందుకో వెరీ తెలియదు. నైస్. అంత టైట్ గా అనిపించి అంత స్లిమ్ గా అన్నట్టు అనిపించింది. ఎందుకో తెలియదు. చాలా ఇట్స్ నైస్ ఫిట్నెస్ ఫీలింగ్. గా చాలా ఎస్ యు ఆర్ అలాగ యు ఆర్ వచ్చినప్పుడు హీల్డ్. చాలా హ్యాపీగా అనిపించింది మేడం నాకు ఈరోజు. అలాగే హిప్ అంతా దగ్గరికి ఇట్లా జాయింట్ అయిపోయి ఫ్రీగా అయిపోయింది ఎందుకో తెలియదు ఈరోజు. చాలా హ్యాపీ. బ్యూటిఫుల్ మీకు బ్యూటిఫుల్ చెప్పేదంతా వెరీ నేను నైస్. చెప్పేసాను ఈరోజు. మీకేం చెప్పాలని మానసికంగా ఫుల్ మీకు ఒప్పజెప్పేసాను. మేము క్వెషన్స్ అన్నీ మీకు చెప్పేసాము. మీరు ఆన్సర్ మాకు ఇవ్వాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ దేర్. అన్నీ దొరుకుతుంది. అన్నీ కనెక్ట్ అవుతారు. అందరూ హీల్ అవుతారు. మీరు ఎవ్రీ డే షేర్ చేసుకుంటారు మిరాకిల్స్. జస్ట్ ఇంకొకటి చెప్తా. నిన్న ఒక కొత్త కస్టమర్ వచ్చి 4 బ్లౌజ్ ఇచ్చేసిపోయారు స్టిచ్చింగ్ కి. స్టార్టింగ్ నుంచి ఎవ్రీ డే మిరాకిల్ 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 స్టార్టింగ్ నాన్ స్టాప్. లవ్ యూ. డివైన్ బ్లెస్సింగ్. ఇలాగే లైఫ్ ఫుల్ ఉండాలి మీరు. ఎవ్రీ డే మిరాకిల్ జరుగుతుంది. ఎంత హ్యాపీగా ఉంటే మనము అటాక్ చేయొచ్చు. బ్యూటిఫుల్. యు ఆర్ గెటింగ్ హీల్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. Divine blessings to you, dear, with lots and lots and lots of love from me. Love you, ma. Love you so much. Love you. Beautiful. Yes, next. శ్రీదేవి గారు రెడీగా ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఎస్. నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. I feel like a bird. Feel like a bird. They gave me blessings to me, mommy. Thank you. Thank you, ma. Lots of love from me. From Thank my you. heart. Thank you. Okay, bye. Love you. Divine blessings. Thank you. Beautiful. Yes. Next. Good morning, madam. Good morning, madam. Deepti, just wait. I'll get back to you, sir. Good morning. Namaste, sir. Vijay garu. చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. చాలా ఎనర్జెటిక్ అయింది. వైబ్రేషన్ బాగున్నాయి. అది లాస్ట్ 108 చెప్పినప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది. మొత్తం అంత ఎనర్జీ మొత్తం చాలా అయిపోయింది. తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, నా బిలీవ్ ఏంటంటే ఎనర్జీ ఎప్పుడైతే మనకి హెవీ ఫ్లో అయిందో వండర్స్, మన శ్రీనివాస్ గారు అన్నారు వండర్స్ మిరాకిల్స్ సృష్టించవచ్చని. అప్పటి వరకు నేను కంటిన్యూ అవుతాను ఈ సెషన్లో. మీకు నాకు ఆ నమ్మకం వచ్చింది. నాకు హ్యాపీనెస్
ఆ సెషన్ నెక్స్ట్ కంటిన్యూషన్ అవుతాను. ఆ శ్రీనివాస్ గారు చెప్పినట్టు వండర్స్ మిరాకిల్ ఆటోమేటిక్ గా అట్రాక్ట్ చేస్తానన్న నా ఫీలింగ్ వస్తుందండి నాకు. వెరీ నైస్. డైలీ డైలీ సిచ్యువేషన్ లో, మన దైనందిక జీవితంలో ఓకే. ఆ ఫీలింగ్ వచ్చిందండి నాకు ఈరోజు. మీ నమ్మకం కనెక్ట్ అవుతుంది, ఉమ్. జరుగుతుంది, అదే. గ్యారంటీ. మీ బ్లెస్సింగ్ కావాలి, శ్రీనివాస గారు బ్లెస్సింగ్ కావాలి మాకు. డివైన్ బ్లెస్సింగ్స్. ఎప్పుడూ బ్లెస్సింగ్స్ ఉంటుంది మీ అందరికీ. మనమందరి కూడా ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చి తీసుకుంటాము. సంతోషం. ఇలాగే ఉండండి థ్యాంక్ యూ మేడం. ఎవ్రీ డే. నిన్న అంటే నేను ఇదివరకు ట్రబుల్ గా చూసేవాడిని. ట్రబుల్స్ అండి, అంటే ఎక్కువ లోడ్ తీసుకుంటారు కదా ఏదైనా ఇష్యూ మనకు క్లియర్ అవ్వాలంటే. అది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా జరుగుతుందండి. వెరీ నైస్. ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా వెరీ ఓ నైస్. ఇష్యూ మీద మనకు బాగా ప్రయత్నం, లేకపోతే ఒక స్ట్రెస్ తీసుకుంటాం. అలా కాకుండా ఆటోమేటిక్ గా ఫ్రీగా జరుగుతుంది. అది గమనిస్తున్నానండి, ఇంకా ఎలా అబ్జర్వ్ చేస్తున్నాను. అందుకనే ఈ రోజు మీకు ఇష్యూ చెప్పాను. నాకు వండర్స్ మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు మిరాకిల్స్ నిశ్చేషన్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంటాను. మీ బ్లెస్సింగ్, శ్రీనివాస్ గారి బ్లెస్సింగ్ నాకు ఫ్యామిలీ కావాలి. మీరు కూడా నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి మేడం. మనమందరూ ఒక ఫ్యామిలీ. We are connected to each and everyone through our heart. And I am connected to you. నేను రైట్ పాత్ మీకు కనెక్ట్ అయ్యానండి. నేను అంటే యూనివర్సే కనెక్ట్ చేసిందని నాకు వచ్చింది. నాకు అలాగా ఎంతో మంది ఉన్నారు కదండి, మీకే కనెక్ట్ అయ్యారంటే యూనివర్సే చేసిందని నాకు ఫీలింగ్ ఉందండి, బాగా బిలీవ్ ఉంది. I'm so happy for you. Divine blessings to you with lots and lots of love from my heart. Thank you, madam. డైలీ ఒక్కొక్క రోజు నెగిటివ్ ఫీలింగ్స్ ని క్లియర్ చేసుకుంటాం కదా, ఆ రిజల్ట్ ఇది మీరు చెప్పేదండి. కరెక్ట్ మేడం, కరెక్ట్ 100%. క్లియర్ అయిపోతే డెఫినెట్ చూడండి మీరు ఎంత ఫ్రీ అయిపోతారు. ఫ్యూచర్ మీరు మాకు ప్యూర్ సోల్ చేయాలి, ప్యూర్ హార్ట్ చేయాలి, ప్యూరిఫై చేయాలి మొత్తం ఎంటైర్ మా సోల్ ని. నా పని అంతే. నా లైఫ్ లో లాస్ట్ శ్వాసం ఉండే వరకు అంతే పని నేను చేసేది. అదే చేయాలి. అదేంటంటే ఏదైతే మనం వెళ్ళి దాంట్లో ఫ్రీ అవుతుందండి. ఇదివరకు బాగా స్ట్రెస్ తీసుకునేది, ఫ్రీ మూమెంట్ లో కనెక్ట్ అవుతుంది. అది దాని గురించి డిసిషన్ తీసుకోవచ్చు కదా, పాజిటివ్ గా. ఇదివరకు అందరు కోపంగా వచ్చిన కోపం కూడా తగ్గించేసాను. వెరీ నైస్. అది కావాలన్నా మీకే అడగండి. కోపం ఇది కావాలన్నా కోపం అన్నది దానికి మంచిది తీసేసానండి. కోపం అన్నది ఉండేది, కోపం లేకుండా ప్రేమగా మాట్లాడుతున్నాం వాళ్ళతోటి. అదే అంతే. ఇప్పుడు చూడండి, ఏది బాగుంది, అది బాగుందా, ఇది బాగుందా, ప్రేమ బాగుందా, కోపం బాగుందా, ఆప్షన్ ప్రేమే బాగుంది చేస్తాము, ఇదే చూస్ చేస్తాం. అంతే. రెండు లైఫ్ లో రెండే ఉండేది, ఎస్ అండ్ నో. కావాలా వద్దు, బాగుంది బాగలేదు, చూడండి ఆలోచించేసి. అన్ని రెండే ఉండేవి. మనం ఏం సెలెక్ట్ చేస్తామో అదే దొరుకుతుంది. అంతే, అది ఫాలో అవుతాం. ఇన్ని రోజులు తెలియకుండా ఇది చేసాము, పర్లేదు, దట్స్ ఓకే. వీఆర్ హ్యూమన్ బీయింగ్. నేను కూడా హ్యూమన్ బీయింగ్, మీరు కూడా హ్యూమన్ బీయింగ్. తప్పేయచ్చు, బట్ అండర్స్టాండ్ చేసుకుని కోపం వల్ల చాలా అనర్థాలు వస్తున్నాయండి, చాలా అనర్థాలు ఉంటాయి. ఈ ప్రేమ వల్ల చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందండి. మాకు అన్ని రకాలుగా కనెక్ట్ అవుతాం. మీకు శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకొకటి కూడా ఐ వాంట్ టు షేర్ టుడే అబౌట్ శ్రీనివాస్. యాక్చువల్లీ I'll take your time few minutes. Okay. Sometimes back I told మనము స్పిరిచువల్ వేలో ఉన్నాము. నేను క్లీన్ చేస్తా పోతున్నాను, మీరు నాన్ వెజ్ తింటారు కదా, సో అది సరిపోలేదేమో అనిపిస్తుంది నాకే. అలా జస్ట్ ఒక్కసారి చెప్పేసి మర్చిపోయాను. ఇట్స్ ఇస్ లాంగ్ టైం బ్యాక్. అప్పుడు చెప్పిన తర్వాత ఆఫ్టర్ వీక్ ఆల్సో వాళ్ళ బర్త్డే వచ్చింది. వాళ్ళప్పుడు డిసిషన్ తీసుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు మానేశారు. నేను ఈ రోజు నుంచి
తీసుకోలేదని నాకు తెలియదు. ఐ డోంట్ నో యాక్చువల్లీ. బట్ ఈ స్టార్టెడ్ అట్రాక్టింగ్ సో మెనీ థింగ్స్, మనీ, జాబ్, అదర్ ఆపర్చునిటీస్ అండ్ సో మెనీ థింగ్స్, అండ్ ఈ కీప్ ఆన్ షేరింగ్ మీ. దెన్ హీ టోల్డ్ మీ, ఐ వాజ్ సో హ్యాపీ. లైక్ ఒక్కసారి ఆలోచన చేశాను, ఒక్కసారి చెప్పానంటే ఫోర్స్ ఏం చేయలే, అడగలే, ఏం లేదు. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఐ బీన్ బ్రాట్ అప్ లైక్ దిస్. సో అలా నాకు ఆలోచన వచ్చింది అంతే, జస్ట్ చెప్పాను. ఐ ఫెల్ సో హ్యాపీ అంటిల్ టుడే ఈజ్ నాట్ టచ్డ్ ఇట్. ఇట్స్ మోర్ దాన్ 2 months up now and he is not touched it, and he can feel so much of changes in his body అట్ట. యూ స్పీక్, నేను చెప్పను. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకేం కావాలో అడగండి. ఎస్ మానేసారు. ఇట్ జస్ట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై జస్ట్ వన్ థాట్ అంతే. నేను అనుకుంటే వాళ్ళు చెప్పి మర్చిపోయాను, ఇప్పుడు జరిగింది. I just wanted to share that because I felt very, very, very happy with that. And నాకు కూడా ఎక్కువ చేంజెస్ కనిపిస్తుంది వాళ్ళ దగ్గర, మీ దగ్గర, సెషన్లో, అందరి దగ్గర ఆ ఎనర్జీ ఫ్లో ఉంటుంది కదా, దట్ ఐ కెన్ మేక్ అవుట్. ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఉంటే మనకి చాలా బాగుంటుందండి అన్ని రకాలుగా. కరెక్ట్, అదే ఈరోజు చెప్పాను, అందరికీ యూనివర్స్ కి. బట్ ఎలా ఎనర్జీ అందరూ ఈ గ్రూప్ లో అందరికి అన్ని మంచిగా జరుగుతుంది, పాజిటివ్ ఉంటుంది. సో స్వీట్, థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎంత మంచి మనసు, వెరీ నైస్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మన హీరో వచ్చారు. ఇప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ నన్ను విజయలక్ష్మి హీల్ చేశాను, జస్ట్ 2 months. ఆవిడ నాకు విజయలక్ష్మి హీల్ చేసి ఫస్ట్ డే నుంచి నాకు రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అయితే నేను అసలు మంచం దిగలేకపోయాను, ఈవెన్ వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోయాను, అంత బాడీ పెయిన్స్. నేను మంచం దిగి వాష్రూమ్లోకి వెళ్ళలేకపోయాను, అంత బాడీ పెయిన్స్, పైకి వెళ్ళలేకపోయాను ఫస్ట్ డే. నెక్స్ట్ డే కంటిన్యూ టీర్స్, ఇంకా అసలు బాడీ షివరింగ్. సెకండ్ డే, థర్డ్ డే మొత్తం లైట్ అయిపోయింది, స్మైల్, నాకు తెలియకుండా స్మైల్ వచ్చింది, ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇంట్లో కూర్చున్నప్పుడు బయటికి వెళ్ళి అందరూ నన్ను పిచ్చోలో చూసేవారు, నాలో నేను నవ్వేసుకున్నాను. ఇందుకొచ్చి నవ్వు అర్థం రీజన్ లేదు, వితౌట్ రీజన్. ఎక్కడికి వెళ్ళినా అందరూ పగలబడి నవ్వుకోండి, అందరూ చూస్తే పిచ్చోడు ఎందుకు ఆ టైం లేదు. అలాగా అప్పుడు నాకు ఇది టెక్నాలజీ ఏం లేదు, జస్ట్ ఫోన్లో హీల్ చేసేవారు మాట్లాడతాం. మీకైనా జస్ట్ 2 months బ్యాకే, నాకే సంవత్సరాల క్రితం చేయాలి. సో ఫస్ట్ డే నుంచి నాకు హీలింగ్ స్టార్ట్ అయింది. ఒక 2 months ఫినిష్ వెళ్ళినప్పుడు నేను అన్ని అట్రాక్ట్ చేశాను. డబ్బు వచ్చింది, రిలేషన్ బాగుపడ్డాయి, నన్ను ఉద్యోగం వెళ్ళిపోయి చుట్టాల బంధువు కూడా వాళ్ళే వచ్చిన కాకుండా క్షమాపణ చెప్పారు. అవకాశాలు వచ్చినాయి, బంగారం వచ్చింది, అన్ని సక్సెస్ వచ్చింది, అన్ని రకాల ఒకటి కాదు, అన్ని రకాల సక్సెస్ వచ్చింది. అప్పుడు నాకు ఇంత సక్సెస్ వచ్చింది కాబట్టి నేను ప్రాక్టికల్ అనిపించాను కాబట్టి, సో ఇదే అందరికి అందించాలని చెప్పి విజయలక్ష్మి నేను కలిసి మన డిసెంబర్లో దీపావళి అమావాస్య రోజున యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరైనా భయపడతారు కదా, ఆదివారం దానికి భయపడతారు, అర్ధరాత్రి అమావాస్య భయపడతారు, కానీ అదే నేను స్టార్ట్ చేశాను. ఆ రోజు నేను స్టార్ట్ చేశాను. నేను బ్రాహ్మణి కాకపోయినా ఒక బ్రాహ్మణికి అన్ని పనులు నేను చేస్తాను. నిత్యం జపాలు చేస్తాను, 32 దాకా నేను జపాలు చేస్తాను. నిత్యం మా ఇంట్లో శివలింగాలు ఉంటాయి, పాదశివలింగాలు ఉంటాయి, శాలిగ్రామం ఉంటాయి, అన్ని అభిషేకం చేస్తాను. వాట్సాప్లో పూజలు నిత్యం చేస్తాను. ఉదయం 3 గంటల 6 గంటలకే పూజలు, జపాలు, ధ్యానాలు మెడిటేషన్. నేను మంత్రదీక్షలు తీసుకున్నాను, నేను కూడా మంత్రదీక్ష చేసుకుంటాను. సో బట్ ఐఎమ్ నాట్ బ్రాహ్మణ్. కార్తీక మాసంలో తెల్లజాము గుడికి వెళ్ళి శివలింగ శాసనం చేసి ఇంటికి వచ్చి మటన్ బిర్యానీ తిని పడుకుని రావడం అంటే భక్తకన్నా టైప్. 365 days నాకు నాన్ వెజ్ ఉండాలి, నాన్ వెజ్ లేకపోతే నాకు కుదరదు. ఈవెన్ ఆమ్లెట్ తినాలి, ఇంట్లో తింటాం, బయట తింటాం. ఎప్పుడు జనాలు అప్పుడు ఎక్కడ జనాలు అక్కడ, ఎక్కడ కొత్త రెస్టారెంట్ పెట్టినా ఫస్ట్ నేనే కస్టమర్, తినేయడం, ఇంటికి పార్సల్ చేసుకోవడం. ఏ ఊరినా సరే
ఏపీ తెగని మొత్తం తిరిగేది. ఏ ఊరిలో అక్కడ ముందు అక్కడ రెస్టారెంట్ ఏది ఉంది, నేను ఫుడ్ అనమాట. ఏ రెస్టారెంట్ ఉంది, ఏ స్టార్టర్ ఏది బాగుంటుంది, స్నాక్ ఐటమ్ ఏది బాగుంటుంది వేస్తున్నాను. ఓన్లీ నాట్ ఓన్లీ మటన్, అన్ని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఫ్రై ఏది పెట్టలేదు. అలాగా మొత్తం కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర 5 స్టేట్లు, 5 స్టేట్స్కి వెళ్తుంటాం. 5 స్టేట్లు తినేస్తాం. ఫస్ట్ ఫుడ్డే. ఎందుకంటే నాకు బిజినెస్ అటువంటిది. నేను ఎవరు కలిసి ఫస్ట్ ఏమంటారు, రండి రెస్టారెంట్కి వెళ్దాం అని తింటాను. అంటే వాళ్ళ తర్వాత నేను తాను తింటాను. సో అంత ఫుడ్ అయింది. నేను ఒక స్పిరిచువల్గా వెళ్తున్నాం, మనం సొసైటీకి హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి బిజినెస్ మీద ఒకసారి మాట చెప్పు. అది జస్ట్ ఏదో ఐడియా ఇచ్చారు, మానేస్తే మంచిదని చెప్పి నేను ఆలోచించి నా బర్త్డే జనవరి 5. జనవరి 5 నా బర్త్డే. జనవరి 5, డిసెంబర్ అమాస స్టార్ట్ చేసాం. బిఫోర్ జనవరి చెప్పారు, జనవరి 5 నా బర్త్డే. ఆ రోజు చెప్పారు ఈరోజు మానేస్తానని చెప్పి. ఆల్మోస్ట్ 30-40 డేస్ ఉన్న అలవాటు ఒకసారి మానేస్తాను. ఆలోచన ఈరోజు తినలేదు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మానేసిన అందరికి ఆఫర్లు ఇస్తున్నారు, చేస్తున్నారు. తెల్లదు నట్టి కనీసం స్మెల్ కూడా ఆ స్మెల్ కూడా పడలేదు నాకు. మా ఇంట్లో నేను మాత్రం తిన్నాను, అందరూ తింటారు. ఎలా ఉంటుంది, బట్ పట్టించుకోవట్లేదు. వదిలేసాను పూర్తిగా. వదిలేసిన తర్వాత నెంబర్ ఆఫ్ మ్యారేజ్ జరిగింది. నా బర్త్డే రోజు నాకు గోల్డ్ గిఫ్ట్ వచ్చింది. నేను 100 మందికి అన్నదానం చేశాను. ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, డ్రెస్ గిఫ్ట్ వచ్చింది, గోల్డ్ చైన్ వాచ్ గిఫ్ట్ వచ్చింది. ఒకటి కాదు, మల్టిపుల్ వచ్చినాయండి. అంటే మనం హార్ట్ఫుల్ డిసైడ్ అయితే ఏదో వస్తుంది. మనీ ఇంట్లో అంటారో తెలుసు కదా, నా పేరు మనీ మేకర్ తిన్నారు కదా. ప్రతిరోజు నా అకౌంట్ డబ్బులు పడతా ఉంటారు, ఎవ్రీడే. ఎందుకంటే నాకు బిజినెస్. కస్టమర్స్ ఏ టైం డబ్బులు వస్తుందో తెలియదు. వెంటనే పడుకున్నా కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి. పొద్దున్న బ్యాలెన్స్ చూసుకోవాలి, వాళ్ళు కాల్ చేయడం. 365 days ఎనీ టైం 24 అకౌంట్ డబ్బులు పడతానంటారు. డే బై డే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతాను ఉంటారు. అది ఎలా సాధ్యం, హీలింగ్ వాళ్ళు. నేను చేసుకున్న మంచి పనులు, నేను ఏదైతే చేశానో నాకు ఏదైతే రిజల్ట్ అదే మీకు చెప్పాను. బాగా మీద కష్టపడిన అసలు నేను చెప్పిన చిన్న టెక్నిక్స్ ఫాలో సరిపోతుంది. నేను మిమ్మల్ని ఆలోచించి మాత్రమే చెప్పను, నాకు సజెషన్ ఇచ్చాను, నేను ఫాలో అయ్యాను. కంగ్రాచులేషన్ సార్. అలాగే మనం ఇప్పుడు చాలా మంది ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అడ్రస్ చేయాలి సార్. మీలో ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు పెళ్ళైన అప్పులంటే వాళ్ళ పెళ్ళికానికి కూడా అప్పులేనా? ఓకే. ఎన్ని లక్షలు ఉంటాయి? మేబీ ఎన్ని లక్షలు ఉండొచ్చు? మేబీ ఒక 6 lakh వరకు ఉండొచ్చు. అంతే కదా. సరే, అప్పులు ఎందుకు, అప్పుడు అప్పులు పడ్డాయి, ఎందుకు వచ్చాయని మీకు తెలుసు. మరి అప్పులు జరిగి ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి సార్. అదే చేస్తుంది. చేయండి. ఎందుకు ఇంటికి అప్పులు వస్తే బయట నుంచి అని చెప్పి మీరు డాన్స్ చేయండి, చూసి వెళ్ళిపోతారు. నాకు అట్లా ఇంపిలేదు సార్. అప్పులు తీరిన తర్వాత ఏం చేస్తారన్నట్టు ఇంపించింది నాకు. అలా అప్పులు ఇంకా తీరలే కదా. అలాంటిది ఇంటికి వచ్చే వాళ్ళంతా ఎవరు లేరు, కానీ లోన్స్ అంతే సార్. గోల్డ్ లోన్ 1 year కి రినివల్ చేసేది. మామూలు 1 year వన్స్ ఇవ్వడం వడ్డీ. అంటే లేదంటే సంథింగ్ అమౌంట్ 50,000 ఉంటే 50,000, 20,000 ఉంటే అట్లా మైనస్ చేస్తూ వస్తా ఉన్నాం సార్. నేనైతే నా పాలసీ లాగా నేను చేస్తూ వస్తాను. సరే, మీలో ఎంతమంది అమౌంట్ రావాల్సిన డబ్బులు స్టక్ అయిపోయినాయి? నాకు కూడా రావాలి సార్. ఎందుకు స్టక్ అయినాయి? వాళ్ళు అడుగుతున్నామో జాగ్రత్త, అమ్మో బాబు జాగ్రత్త ఇచ్చేస్తాం. తిరిగి అలాగా మొహమాట అడ్డు. మన అప్పుడు వాళ్ళు జీవితం చెప్తారు, మనం అయ్యో పాపం జాలి పడుతుంది. ఏదో వాళ్ళు మీరు జాలి పడితే మన జీవితం జాలిలో వెళ్ళిపోతుంది. మరి దీనికి ఏం చేయాలి? అది క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి? అదే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బయటపడాలంటే ఏం చేయాలి? ఇంకో పెద్ద అప్పు చేసి చిన్నప్పుడు ఇచ్చారా? అందరూ చేసేది అదే కదా. ఫస్ట్ పెద్దదైన తర్వాత చిన్న తీర్చారా? పెద్ద తీర్చిన తర్వాత చిన్న తీర్చాలంటారా?
మరి ఎలా అండి? ఇప్పుడు మనకేమో 5 లక్షలు 6 లక్షలు అప్పులు ఉన్నాయి, ఇన్కమ్ చూస్తే లేదు. ఎలా? విజయలక్ష్మి ఫోన్ తప్పడు కదా, మన ఫోన్ తప్పడు కదా. ఎవరు యూనివర్స్ అడగాల? సో ఎవరిని అడగకూడదండి, మన అప్పులు మనమే తీర్చుకోవాలి, మనమే తిరిగి ఇచ్చే పొజిషన్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు యూనివర్స్ హెల్ప్ చేయండి అని అడగాలి అంతే కానీ ఎవరిని మనం అడగకూడదు అని నేను చెప్తాను. సరే బయటకి చూపిస్తాను అడగండి, ఈవినింగ్ అకౌంట్ వేస్తుంది. డైలీ 4 o'clock లోపలే సార్. నేను 3:45 ఈ సెక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాక్సిమం 3:45 కంతా మెలకు వచ్చేస్తుంది సార్ నాకు. ఇంతకు ముందు 5:30 5 o'clock వేసేదాన్ని, ఇప్పుడు 3:45 కంతా వేస్తున్నాను సార్ వితౌట్ అలారం. ఫస్ట్ డే ఒకటే నాకు స్టార్టింగ్ రోజు ఒకటే కావాల్సింది పెట్టుకున్నాను. నెక్స్ట్ డే నుంచి నో అలారం సార్. కరెక్ట్ ఎగ్జిట్ 3:45 కంతా మెలకు ఎలాగన్నా నేను స్లీపింగే నాకు 12:30 అవుతుంది సార్. ఎందుకంటే నాకు కటింగ్ స్టిచింగ్ అదంతా అయ్యే లోపల 12:30 అవుతుంది. ఎగ్జిట్ 3:45 కంతా లేస్తాను కంపల్సరీ. 3:45 నా అంత వర్క్ అయ్యే లోపల మీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. నేను కూడా నైట్ 12:30 1 గంట పడుకుంటానండి, తర్వాత 3 గంటలు వేసుకున్నాను. అదే వాట్సాప్ లాస్ట్ నుంచి. సరే ఇప్పుడు అప్పులు తీరాలి, మన డబ్బులు రావాలంటే ఏం చేయాలి? మనం ఫైనాన్షియల్ గా ఎదగాలి సార్. అంటే ఇంకా ఏదైనా కొత్తగా జాబ్ కానీ లేదంటే జాబ్ చేస్తే జీతం వస్తుందండి, 10,000 20,000 30,000 6 లక్షలు కదా. అసలు ఈ అప్పులు ఎందుకు వస్తాయంటే మనకు తెలియకుండా మన చిన్నప్పటి నుంచి కూడా డబ్బుల గురించి నెగిటివ్లు అన్ని వినడం వల్ల అప్పులు వస్తాయి. మనకు కావాలని ఎవరు అప్పు చేయరు, కావాలని అప్పులు బస్సు కోరుకోరు. ఎవరికైతే డబ్బులు అప్పు లేదో మాకు అప్పు లేని వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు. కార్లు బంగారం కాదండి, అప్పు లేని వాళ్ళని కోటీశ్వరులు. మనకు ప్రశాంతంగా ఉంటాం. మనకి ఎందుకు వస్తుంది సిస్టమ్, మనకి ఎందుకు వస్తుందంటే మనకి భర్త అప్పులు లేవు, వెళ్ళేట అప్పులు మధ్యలో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నెగిటివ్స్ ఉండేవాళ్ళు. అవన్నీ మెయిన్ మనీ కోసం నెగిటివ్స్ ఉన్న వాళ్ళు అప్పు వస్తాయి. ప్రపంచంలో ఏ రిలేషన్ సరే మనీతోనే లిమిట్ కూడా ఉంటుంది, మనీ లేనిది ఏది లేదు. ఇంట్లో పిల్లలు భర్త దగ్గర చూసుకోలేదు అనుకోండి, వాళ్ళ మధ్య ప్రేమ విడిపోతుంది. పిల్లలు సరిగ్గా పెంచదనుకోండి, ప్రేమ పోతుంది. దానికి డబ్బులు లేదు. ఒకప్పుడు ఏంటంటే ధర్మం రక్షిత ధర్మం రక్షిస్తుంది, కానీ ఇప్పుడు అలా కాదు. మనీ మేక్స్ ఎనీథింగ్, డబ్బులు అంటే ఏది లేదు. ఈవెన్ లవ్ అవ్వచ్చు, రిలేషన్, ఎనీథింగ్ అన్నిటికీ మెయిన్ డబ్బు ముడిపడి ఉంది. నేను మనీ మేకర్ శ్రీనివాస్ అని చెప్తే బస్సులో ఫ్రీగా ఎక్కి తీసుకెళ్తారా? ఆటలు డబ్బు ఏమంటారు, డబ్బులు ఇస్తే బస్సు కార్లో ఎరగను సార్. సో అలాగా డబ్బులు అంటే ఏది అవ్వదు. మన డబ్బులు ఉంటే చుట్టాలు బంధువులు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. డబ్బు లేకపోతే మనం ఎవరు ఫంక్షన్ కూడా వెళ్ళదు. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో నిన్ననే చుట్టాలి, డైలీ ఫంక్షన్స్, రోజు పార్టీలే. కానీ మర్చిపోం, దాని వాల్యూ మర్చిపోం, ఎంత ఖర్చు అంత ఖర్చు. సో డబ్బులు మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే డబ్బులు మనం దాన్ని రెస్పెక్ట్ చేయకపోవడం, దానికి నెగిటివ్స్ ఉండేవాళ్ళు. ఆ డబ్బుదే ఉందండి అంటారు. మంచం ఖరీదు మంచం కొనుక్కోగలం, డబ్బు కొనుక్కోగలం అంటారు. అది కాదు, డబ్బు ఉంటే ఏదో జరుగుతుంది. జబ్బుల దగ్గర డబ్బు ఉంటారు, మాకు ప్రస్తుతం డబ్బులు ఉంటారు. మన అకౌంట్లో 1,00,000 రూపాయలు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, జబ్బులు 100 రూపాయలు ఎలా ఉంటుంది. మాకు తెలియకుండా ధైర్యం సార్, మనీ ఈజ్ ఎనర్జీ. కానీ మనం అందరూ అప్పుల పాలు ఎందుకు అవుతున్నాం అంటే మేము నేర్చుకునే వాళ్ళం. అది మన తప్పు కాదు. మన డబ్బులు అప్పు తీసుకుంటాం, ఎందుకు తీసుకుంటాం? ఇవ్వగలమని నమ్మకం మన మీద బట్టి మనం తీసుకుంటాం, అవునా కాదు? రైట్ ఆర్ రాంగ్? సో మనకు అర్హత ఉంటే మన దగ్గర ఏదైనా వస్తుంది. అది డబ్బు కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు అర్హత ఉంటేనే. అలాగే మన డబ్బులు అప్పు ఇచ్చిన అందరూ కూడా ఎందుకు ఇస్తామని డబ్బులు? వడ్డీ కోసం ఆశపడి కాదు, ఎవరికి ఇచ్చినా వడ్డీ వస్తుంది. మనం తిరిగి తీర్చగలమని నమ్మకంతో మనకు వాళ్ళు ఇస్తారు, అవునా కాదు? అవును. సో మీకు ఎవరో మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు డబ్బులు అప్పించారంటే తిన ఖచ్చితంగా మనకి ఇచ్చేస్తుంది, ఇతను ఖచ్చితంగా మనకి ఇచ్చేస్తాడు ఆ నమ్మకం మనకన్నా ముందు వాళ్ళకు ఉంది. అందుకే మనం డబ్బు ఇచ్చారు, అవునా కదా? మనకేదో చిన్న చిన్న ఇష్యూ వస్తే మనం భయపడిపోయి మర్చిపోయి ఆ విషయాన్ని మన బాబు మన వల్ల కాదు, నేను తీర్చడం లేదు, నా వల్ల అవుతుందో లేదో అని చెప్పి సూసైడ్ చేసి చచ్చిపోవచ్చు వస్తుంది. రోజు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు. రోజు నాకు ఫోన్ చేస్తారా,
నేను రెడీ సార్. మీరు రెడీ, మీరు కాల్చున్నారు కదా. సో అవన్నీ పోవాలంటే చేయాలి. ఏం చేయాలి? మాకే తినలేదండి, ఇన్ని డబ్బులు అండి, బోల్ తలపోట్లు అండి, మేమే కడతాం బాబు, ఏం వెళ్తాం. సో ఇస్తేనే వస్తుంది. మనం లవ్ ఇస్తే లవ్ వస్తుంది, కోపం ఇస్తే కోపం వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. మనకు అప్పులు జరగాలంటే కాబట్టి నోట్స్ రాసుకోండి. హెడ్డింగ్ ఎన్సర్ట్ చేసుకుని షూ వేసుకుని అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నారు, రోడ్డు పడుకున్న అమ్మాయి లవ్ చేస్తుంది. చెప్పండి. ఇన్సర్ట్ చేసుకుని షూ వేసుకొని జాబ్ చేస్తున్న అబ్బాయిని అమ్మాయి లవ్ చేస్తుందా? రోడ్డు పక్కన అడుక్కునే అబ్బాయిని ఎవరు అమ్మాయి లవ్ చేస్తుందా? జాబ్ చేసే అబ్బాయినే చేస్తారు సార్. కదా, ఎందుకంటే లైఫ్ సెక్యూరిటీ కావాలి కదా. సెక్యూరిటీ ఎలా వస్తుంది? ఉద్యోగం ఉంది, డబ్బు వస్తుంది. అలాగే అబ్బాయిలందరూ నేను చాలా సాధింటి పనులు పెళ్లి చేసుకుంటే సాధింటి పనులు పెళ్లి చేసుకుంటా అంటారు, అవునా? ఏ అబ్బాయి సరే లో క్లాస్ అమ్మాయిని పెళ్లి చేస్తాం, మిడిల్ క్లాస్ పెళ్లి చేసుకుంటాడు. రోడ్డు పక్కన అడుక్కునే అమ్మాయి ఏ అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు? చేసుకోడు కదా. సో డబ్బుకి అవి మన పక్కన అడుక్కునేది వెళ్తే మనం వాడిని ఒకలా చూస్తాం, మన పక్కన పాలు దిగితే మనం తిరిగి సార్ 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 అంటాం మనం. అవును. సో అది మనలోనే ఉంది. అపియరెన్స్ కి వాల్యూ, బ్యాక్గ్రౌండ్ వాల్యూ, ప్రొఫెషన్ వాల్యూ, మెయిన్ మనీ వాల్యూ. మనీ తప్ప దేనికి వాల్యూ లేదు. సో అందరూ మీకు వాల్యూ అవ్వాలి, మీకు మనీ రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మనీ మ్యాగ్నెట్ కావాలి. నేను ప్రతి ఒక్కరు చెప్తారు, మీరు మాట్లాడితే మనీ మ్యాగ్నెట్తో మీరు మనీ మ్యాగ్నెట్ అవుతారని చెప్పి చాలా మంది చెప్పాను. చాలా మంది అయ్యారు, మీరు కూడా అవుతారు. ఇప్పుడు ఇద్దరు సక్సెస్ అవ్వండి, అందరూ మనీ మ్యాగ్నెట్స్ అవ్వండి. డబ్బు సంపాదించడం మన జన్మ హక్కు. ఈ లైఫ్ ని మన నచ్చ మన జీవితం మన జన్మ హక్కు. మనం బెంగలు పడ్డానికి, బాధలు పడ్డానికి, స్థితిలో రాలేదు. ఇది మన జీవితం, మన చేతిలో ఉంది. ఎలా కలతాలు బతకచ్చు. మీకు బిర్యానీ తినలేకపోతే దర్జాగా ఇంట్లో నుంచి తినలేకపోతే తినండి. అంటే తప్ప మీరు బిర్యానీ ఇంట్లో ఫస్ట్ అప్పుడు బిర్యానీ తినడం కాదు. సో ఇదైతే డబ్బు సంపాదించండి, ఎలా కాదా సంపాదించండి, వెచ్చుడు సంపాదించండి, ఎంతకాలం సంపాదించండి. ఎవరు మీరు అడ్జస్ట్ పెట్టరు, న్యాయంగా. పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టరు, పక్క బాధ పెట్టకూడదు, అంతే. డబ్బు సంపాదించండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. మనకి ఒక 5,000 డ్రెస్ తీసుకున్న భయం, 10,000 వాచ్ కొనుక్కున్న భయం, 30,000 హ్యాండ్ బ్యాగ్ కొన్న భయం. బాబు 30,000 హ్యాండ్ బ్యాగ్, అయ్యి బాబు ఎందుకు 30,000? 5 జత వస్తాయి కదా. సంతోషం ఖర్చు పెట్టండి, వస్తాయి. ఎంత డబ్బును ఖర్చు పెట్టండి, ఆలోచించదు. డైలీ షాపింగ్ చేయండి, డైలీ డొనేషన్ చేయండి, డైలీ ఖర్చు పెట్టండి. ఎంత ఖర్చు పెట్టి వస్తాయి? 100 రేపటికి వెళ్ళాలని ఆలోచిస్తుంది, 100 ఖర్చు పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్ వస్తుంది. ఎలా వస్తుంది మీకు అనవసరం. సంతోషం ఖర్చు పెట్టండి, డబ్బులు ఎత్తుకుని మీకు అర్థాలు వస్తాయి. సో ప్రతి ఒక్కరు మరీ మ్యాగ్నెట్ అవుతారు. స్టార్టింగ్ లక్షలు అవుతారు, తర్వాత కోటేశ్వర్లు అవుతారు. ఓకేనా? మీరు కోటేశ్వరం డిసైడ్ అయ్యారనుకో, మీరు డిసైడ్ అయ్యారనుకో, మీ దగ్గర రూపాయలు లేకపోయినా కోటేశ్వరం మనం పెళ్లి చేసుకోవచ్చు. అలాగే కోటేశ్వరం మీకు ఆఫర్ ఇవ్వచ్చు, ఏదో ఆఫర్ వస్తుంది, రాకుండా ఉండదు. ఓకేనా? సో డిసైడ్ అవ్వండి. బీ రిచ్, లుక్ రిచ్, ఫీల్ రిచ్, ఆటోమేటిక్లీ యూ బికమ్ కరోడ్పతి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ జస్ట్ మీరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, Srinivas. Thank you so much for this opportunity. Thank you, Amman Srinivas. Thank you each and everyone. I'll see you tomorrow. Okay? Divine blessings to each and everyone. థ్యాంక్ యూ ఆల్ మనీ మ్యాగ్నెట్స్. థ్యాంక్ యూ జస్ట్ మీరు. థ్యాంక్ యూ. Yes, thank you. See you all tomorrow. ఇలాగే ఉండండి, ఈ ఎనర్జీలోనే ఉండాలి. ఓకే, అన్ని అటాక్ చేసుకొని వచ్చి షేర్ చేసుకోవాలి అందరూ. ఐల్ బి వెయిటింగ్. బాయ్ బాయ్. Bye. బాయ్.